ఈ బ్రహ్మశిరోనామకాస్త్రం ఉత్తర గర్భంలో ప్రవేశించిన కొన్ని క్షణాల్లోనే పిండం చనిపోయింది. అంటే ఆ రోజు పరీక్షితుడు మరణం జరిగిపోయింది. శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కసారిగా కళ్ళు మూసుకొని తన యొక్క యోగశక్తిని మొత్తం ఆ ఉత్తర గర్భంలోకి ప్రవేశపెడితే ఆ ఉత్తర గర్భంలో ఉన్న పిండంలో మళ్ళీ చలనం వచ్చింది. అంటే పరీక్షితుడు తన యొక్క జననానికి ముందే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనం చేసుకున్నాడు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది పరీక్షిత అని. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, చాలా గొప్పవాడు, కలియుగాన్ని శాసించే వ్యక్తి, కలినే సాక్షాత్తు శాసించే వ్యక్తి. ఆ పిండకోశాన్ని ఒక్కసారిగా కాపాడిన శ్రీకృష్ణ పరమాత్మని చూచి అక్కడ ఉన్న వాళ్ళందరూ, నారదుడు, మునులు అందరూ కై జోడ్చి నమస్కరిస్తే శ్రీకృష్ణ పరమాత్మకు ఎక్కడ లేని కోపం వచ్చిందంటే కేవలం ఒక పితృప్రేమ అని ఒక దాన్ని అడ్డు పెట్టుకొని ఉన్మాదానికి వాడుకుంటూ చిన్నపిల్లలనే కాకుండా పిండకోశాలుగా ఉన్న దాన్ని కూడా చంపడానికి ప్రయత్నించిన అశ్వత్థామని చూచి నీకు పరమాత్మయందు శ్రద్ధ, భక్తి, ప్రపత్తి, శరణాగతివేమీ లేవు కాబట్టి ఈ కలియుగంలో 3000 సంవత్సరాలు నీ శరీరము నుండి దుర్గంధము కారుతూ నీకు గాయాలయ్యి గాయాలు మానక నీ శరీరంలోంచి దుర్గంధం వస్తూ ఆ గాయాలలోంచి చీము నెత్తురు నిరంతరం కారుతూ నువ్వు అడవులు పట్టుకొని తిరుగుతూ ఎటువంటి మనుషులు నీ పక్కన నిలవలేకపోతే అలాంటి దీనస్థితిలోకి వెళ్ళి నేనెందుకు బ్రతికున్నాను అని నువ్వు ప్రతి క్షణం ఏడిచి కుమిలిపోయేటట్టుగా చేస్తే తప్ప నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, ఇదే నా శాపమని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఆ అశ్వత్థామని శపిస్తే అప్పుడు పక్కనున్న వ్యాసుడు దాన్ని ధృవీకరించాడు. అప్పుడు తనకున్న పిచ్చి ఉన్మాదం అంతా దిగి అశ్వత్థామలోంచి ఒక్కసారిగా తేజస్సు మొత్తం ఆ భూమిలోకి వెళ్ళిపోయి వాడి ముఖమంతా నల్లగా మారిపోయి వాడి శరీరం అంతా ఒక రకంగా తయారైపోయి వాడు వీక్ అయిపోయి శరీరంలో వాడు ఉండలేక ఆ పాదాలు భూమి మీద పెట్టి నిలవలేక షేక్ అయిపోయి ఒక్కసారిగా తన మోకాళ్ళ మీద పడిపోయాడు. శ్రీకృష్ణ పరమాత్మ మణిని తీసుకొని భీమసేనుడికి ఇవ్వమన్నాడు. ద్వాపర యుగంలో వచ్చిన వ్యాసుడు స్వయం నారాయణుడు కాబట్టి అలాంటి నీకు నేను శరణాగతి పొంది నీ దగ్గర నిలబడి నీ దగ్గర శిష్యరికం చేస్తాను, ఈ ఒక్క వరం నాకు ప్రసాదించమని వ్యాసుడి కాళ్ళ మీద పడితే వ్యాసుడు అనుగ్రహం ఇస్తే అక్కడ నుంచి ముఖం చూపించుకోవడానికి ముఖం చెల్లక అశ్వత్థామ వాళ్ళందరి ముందు అడవుల్లోకి వెళ్ళిపోయాడు.